పెళ్ళికి ముందైతే నేనైతే నిజంగా అండి అసలు ఎన్ని డ్రెస్‌కి మ్యాచింగ్ ఏమంటారు నెయిల్ పాలిష్ కూడా పెట్టుకునేదాన్ననమాట. అట్లాంటిది ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలయిన తర్వాత నెయిల్ పాలిష్ కాదు కదా! మ్యాచింగ్ కాదు కదా! కనీసం అసలు నెయిల్ పాలిష్ పెట్టుకొని ఎన్ని రోజులవుతుందో. నా దగ్గర ఏంటి అంటే నాకు ఫేవరెట్ కలర్ వచ్చేసి లావెండర్ కలరును, ఇంకా ఏంటి అంటే బ్లాక్ కలర్ అనమాట. అసలు ఇవి 2 తప్పకుండా ఏవి కొనుక్కున్నా, కొనుక్కోకపోయినా ఎక్కడ కనిపించినా సరే ఇవి 2 బాటిల్స్‌ని ఎన్నున్నా కొనుక్కునేదాన్ననమాట. అట్లా నాకు నెయిల్ పాలిషెస్ అంటే చాలా పిచ్చి ఉండేది. చాలా అంటే చాలా బాగా రెడీ అయ్యేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా! అవి కూడా ఎన్ని కలెక్షన్స్ ఉండేనో నా దగ్గర పెళ్ళికి ముందైతే. ప్రతి డ్రెస్ మీదకి అసలు అప్పుడు గోల్డ్ పెట్టుకోకపోయేదాన్ననమాట. పెళ్ళికి ముందు మా అమ్మతో కూడా ఊకే అనేదాన్ని. గోల్డ్ గోల్డ్ అని ఊకే ఏడుస్తారేంది? నాకేం గోల్డ్ వద్దు, ఏమొద్దు, నా పెళ్ళికి ఏం పెట్టకుర్రి అనేసి నేను మా అమ్మ వాళ్ళతో ఊకే అనేదాన్ననమాట. అట్లా పెట్టుకునేదాన్ని. ఇందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇంగ ఇన్ని రోజుల నుంచి అసలు ఇగ పిల్లలొచ్చిన దగ్గర నుంచి నిజంగా అండి నా కోసం అంటూ నేను టైం కేటాయించుకోవడానికి నాకు అస్సలంటే అసలు టైం వీలు కావట్లేదనమాట. ఇంగ ఈ మధ్యలో యూట్యూబ్ పుణ్యమా అని కొంచెం రెడీ అవ్వడానికి అట్లా చేస్తున్నాను. ఎప్పుడు పిల్లలకి హెయిర్ స్టైల్ చేస్తా ఉంటాను కదా! ఇంగ నేను సరే వాళ్ళకి ఎప్పుడు చేస్తా ఉంటాను కదా! నేనెందుకు చేసుకోకూడదు అనేసి ఒక్కసారైతే ఇలా ట్రై చేశాననమాట. నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న కామెంట్ చేసేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇంగా నేను చెప్పాను గదా! ఏమంటారు ఫ్రీగా వస్తున్నాయని కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది. చక్కగా తెచ్చేసుకొని నెక్స్ట్ డేనే ఇవి చాలా రోజులవుతుంది నేను వీడియో పోస్ట్ చేశాను కదా! ఆ నెక్స్ట్ డేనే చక్కగా జ్యూస్ చేసుకొని పెద్ద గ్లాస్ నిండా చక్కగా తాగేసాను గదా! ఖతం ఇగ 2, 3 రోజుల తర్వాత గొంతు పట్టేసింది. ఇప్పటికి గూడా సెట్ అవ్వట్లేదనమాట. ఎందుకంటే ఈ చలికి ఆ బత్తాయి జ్యూస్ తాగేసరికి ఇంగ మా ఆయనయితే తిట్టకుండా పొట్టు తిట్టేసాడనమాట. "నీకసలు బుద్ధుందా? ఇక్కడున్న వాతావరణం ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి?" అనేసి ఉన్నవి ఇంకోసారి ఆ ఉన్నయి ముడితే మాత్రం నీ పగలగొడతాననేసి చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట. ఇప్పుడైతే ముట్టట్లేదులెండి. ఇంక పిల్లలకి గూడా నేను ఇవ్వట్లేదనమాట. ఎందుకంటే ఇంట్లో ఉంటే వాళ్ళు తినేస్తా ఉంటారు. అందుకనేసి నేనైతే పక్కన పడేసాననమాట మిగిలినవి ఉంటే. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? మరి నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం చేస్తున్నారు? ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా! ఇంతకీ మీరు కూడా మీ బిజీ లైఫ్‌లో పడి మీ చిన్న చిన్న ఆనందాల్ని కోల్పోతున్నారా? మీకోసం మీరు టైంని కేటాయించుకోవడానికి ట్రై చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.